ఓం శాంతి. అవ్యక్త మురళి 14/4/94 సంవత్సరం మురళి. ఈరోజు స్నేహ మరియు శక్తిమూర్తి బాబ్దాదట నలువైపులా ఉన్నటువంటి తన యొక్క స్నేహ పిల్లలని చూస్తూ ఉన్నారు. సాకారంలో ఎంత పెద్ద సభ ఉందో దానికంటే పెద్ద సభ ఆఖరి రూపంలో ఉందట. ఎక్కడ ఆఖరి రూపం అంటే సూక్ష్మవతనంలో ఆసీనులై ఉన్నారట. సాకార రూపధారి మరియు ఆకార రూపధారి పిల్లలందరూ కూడా బాబ్దాదా యొక్క స్నేహం అనే బాహువులలో ఇమిడిపోయారు. సాకార రూపం అంటే డైరెక్ట్ గా మధుబన్లో బాబా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని సాకార రూపము అని అంటారు. మరి ఆకార రూపం అంటే మనమంతా కూడా బాబా వచ్చేటటువంటి రోజు అని చెప్పి అందరం కూడా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా. మరి ఆకార రూపం అంటే సూక్ష్మవతనంలో ఉన్నటువంటి వాళ్ళు. అయితే అందరూ కూడా సాకార రూపధారి పిల్లలు మరియు ఆకార రూపధారి పిల్లలందరూ కూడా బాబ్దాదా యొక్క స్నేహం అనే బాహువులలో ఇమిడిపోయారు. స్నేహం అనే భుజాలు ఎంత పెద్దవి. నది సాగరంలో కలిసిపోయినట్లుగా నలువైపులా ఉన్న పిల్లలందరూ కూడా ఈ స్నేహం యొక్క భుజాలలో ఇమిడిపోయారు. స్నేహ భుజాలు మరియు స్నేహ సాగర్లు బేహద్దు. పిల్లలందరూ కూడా నంబర్ వారీగా ఉన్నా కానీ స్నేహంలో అందరూ బంధింపబడి ఉన్నారు కదా. పిల్లలని మనం అందరము కూడా ఒకే విధంగా అయితే లేము. వారి వారి యొక్క పురుషార్థాన్ని బట్టి నంబర్ వారీగా ఉన్నారు. నంబర్ వారీగా ఉన్నప్పటికీ కూడా మనం అందరము కూడా స్నేహంలో బంధింపబడి ఉన్నాం కదా. అంటారు కదా, స్నేహం అనే సూత్రంలో మనం బంధింపబడి ఉన్నాం. సూత్రధారేమో బాబా, పాత్రధారులమేమో మనం అందరం. పిల్లలందరిలో కూడా బాబ్దాదా యొక్క స్నేహం అనేది ఇమిడి ఉంది కదా. అందరికీ స్నేహం ఉంది కదా. బాబా అంటే నాకు స్నేహం లేదని అంటామా? బాబా అంటే అందరికీ కూడా, ప్రతి వానికి కూడా స్నేహం అనేది ఇమిడి ఉంది. స్నేహ శక్తి ద్వారానే అందరూ కూడా ముందుకు ఎగురుతూ వెళ్తూ ఉన్నారు. బాబాపై ఉన్నటువంటి స్నేహం కారణంగా అందరం కూడా ముందుకు ఎగురుతూ వెళ్తూ ఉన్నారు. స్నేహం అనే విమానం పిల్లలందరినీ కూడా తనువు ద్వారా, మనస్సు ద్వారా, హృదయము ద్వారా బాబాకి సమీపంగా తీసుకొచ్చేసింది. స్నేహం యొక్క విమానం వేగంగా సెకండ్లో బాబాకు సమీపంగా తీసుకొస్తుంది. జ్ఞానము, యోగము, ధారణ వీటిలో శక్తిని అనుసరించి నంబర్ వారీగా ఉన్నారు. కానీ స్నేహంలో మాత్రం అందరూ కూడా స్వయాన్ని నంబర్ 1గా అనుభవం చేసుకుంటున్నారు కదా. జ్ఞానం ఏమో కొంతమందిలో 100% ఉండొచ్చు, కొంతమందిలో 50% ఉండొచ్చు. యోగంలో కూడా అంతే. కొంతమంది ఏమో తీవ్రంగా యోగం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో కొద్దిగా యోగం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కొద్దిమంది ఏమో బీజరూప స్థితిని, జ్వాలారూప స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. కొద్దిమంది ఏదో చేశామంటే చేశాము అని అంటూ ఉంటారు. ధారణ విషయంలో కూడా అంతే. అలాగా జ్ఞాన యోగాలలో నంబర్ వారీగా ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా బాగా అంటే చాలా చాలా ఇష్టం అయ్యేసరికి ఆయన్ని స్నేహితునిగా చేసుకుంటూ స్నేహ రూపంలో మాత్రం అందరూ కూడా నంబర్ 1గా అయిపోయారట. స్నేహం అనేది పిల్లలందరికీ కూడా బ్రాహ్మణ జీవితం ప్రసాదించే ముఖ్య ఆధారం. నిరంతర యోగులైన, నిరంతర జ్ఞాన స్వరూపులైన, జ్ఞాని కాదు జ్ఞాన స్వరూపులైనా అని అడిగితే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరము జ్ఞాన స్వరూపులం అంటే అవునా కాదా, చెయ్యెత్తుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిరంతర ధారణా స్వరూపులైనా అని అడిగితే ఏమంటారు? లక్ష్యం అయితే ఉంది, కానీ నిరంతర స్నేహిలేనా అని అడిగితే మాత్రం అవును అనేస్తారు. ఎందుకంటే స్నేహంలో అందరూ కూడా పాస్ అయిపోయారు. డబల్ విదేశీయులు, భారతవాసీలు అందరూ పాస్ అయిపోయారా? పాస్ అవ్వకపోతే మాత్రం పాస్ అంటే సమీపంగా రాలేరు. సమీపంగా వచ్చారు అంటే పాస్ అయిపోయినట్లే. స్నేహము అంటే సమీపంగానే ఉండాలి మరియు పాస్ అవ్వాలి. మరియు ప్రతి పరిస్థితిని చాలా సహజంగా దాటేయాలి. మూడింటిలో పాస్ అయిపోయారు కదా. పాస్ అనే పదానికి అర్థం గుర్తుపెట్టుకోండి. ఒకటి పాస్ అంటేనేమో ఉత్తీర్ణులు అవడం, ఒకటి పాస్ అంటేనేమో సమీపంగా ఉండడం, బాబాకి సమీపంగా అయిపోవడం. ఇంకొకటి పాస్ అంటేమో ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా కానీ ఈజీగా పాస్ ఆన్ చేసేసేయడం, దాటిపోవడం అనమాట. కాబట్టి 3 రకాలుగా అందరూ పాస్ అయిపోయారు కదా అని అంటున్నారు. పాస్ చేయడం అంటే దాటడం కూడా సహజం కదా. లేక దాటడం అప్పుడప్పుడు కష్టంగా, అప్పుడప్పుడు సహజంగా అనిపిస్తుంది అనుకుంటూ ఉన్నారా? అనుభవం చేసుకుంటూ ఉన్నారా? పాస్ అంటే దాటేయాలి. మరి పరిస్థితులు వస్తాయి, ఆందోళనలు, సమస్యలు,
ఏయోటి వస్తూ ఉంటాయి అనుకోండి, మరి ఆ వచ్చినప్పుడు వాటన్నిటిని ఈజీగా దాటేయగలుగుతున్నారా? ఎలా అనుభవం చేసుకుంటున్నారు? సమీపంగా ఉండడంలో అయితే ఆనందమే ఆనందం. మరి దాటడంలో నంబర్ వారీగా ఉన్నారా? లేకపోతే నంబర్ 1 గా ఉన్నారా? నంబర్ 1 అనడం లేదంట. నిశ్శబ్దంగా ఉన్నారంట. నంబర్ 1 అని చెప్పి ఎవరు చెప్పడం లేదంట. వినేవాళ్ళంతా ఎలా ఉన్నారు? ఏమ్మా, ఎంతమంది ఉన్నారు? ఐదుగురు మాత్రమే కనపడుతున్నారు. అమ్మో, ఇవాళ మొత్తం 19 మందిలో కేవలం 5గురు మాత్రమే వీడియోల్లో ఉన్నారు. అందరూ కూడా దసరా నవరాత్రుల సందర్భంగా రెడీ అవుతూ ఉండుంటారు. స్విచ్ ఆన్ చేయకపోతే బాగుండదేమో అనే ఉద్దేశంతో ఆన్ చేస్తుంటారు. అంతేనంటారా? పోలండి, ఎవరు పొందితే వాళ్ళకి అదృష్టం, అంతే కదా. ఎవరెవరు కనపడుతున్నారు నాకు అంటే కృష్ణారెడ్డి అన్నయ్య, పద్మజ, బ్రహ్మానందం అన్నయ్య, రామారావు అన్నయ్య, సుజాత అక్కయ్య, రోసి అన్నయ్య, హేమ అక్కయ్య, అంతే వింటూ ఉన్నారు, చూడడానికి మాత్రం ఇష్టపడడం ఇలా. ఓకే, రావడానికైతే 19 మంది వచ్చారు. మరి పరిస్థితులు వచ్చినప్పుడు దాటగలుగుతున్నారా? ఆ దాటడంలో నంబర్ వారీగా ఉన్నారా, నంబర్ 1 గా ఉన్నారా అని అంటే మాత్రం ఆలోచిస్తూ ఉన్నారట. సమయానుసారం స్నేహశక్తి ద్వారా దాటడం కూడా సమీపంగా ఉండడం ఎంత సహజమో అంత సహజంగా అయిపోతుంది. మరియు అవ్వాల్సిందే. మరియు ఎప్పుడైతే దాటడం సదా సహజం అయిపోతుందో అప్పుడు పాస్ అవ్వడం ఏంటి, పాస్ అయ్యే తీరుతారు అనుకున్నారు. పాస్ అవ్వాల్సిందే కదా మనం. పాసేనా? పాస్ అనే పదం గుర్తుంది కదా, రామారావుని రాసుకుంటున్నారు కదా. పాస్ అంటే 3 అర్థాలు. ఒకటి, సమీపంగా ఉండడము, పరిస్థితులు వస్తే సహజంగా దాటివేయడము, ఉత్తీర్ణులు అవ్వడం. 3 రకాలుగా పాస్ అయిపోయారా అని అడుగుతున్నారు బాబా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగా పాస్ అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్ గా పాస్ అయ్యే తీరుతారు. పాస్ అవ్వాల్సిందే, ఇది పక్కా నిశ్చయం. కేవలం రిపీట్ చేయండి అంతే. ఇంత స్థిర నిశ్చయం ఉంది కదా మీ అందరికీ కూడా. దూరంగా ఉన్నా కానీ అందరూ సమీపమే కదా. హృదయ సింహాసనంలో ఉన్నారు అందరూ కూడా. కొందరేమో నయన జ్యోతులుగా ఉన్నారు, కొందరేమో హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు. అన్నింటికంటే సమీపమైనవి ఏంటి అంటే నయనాలు మరియు హృదయం. మరి మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? ఓం శాంతి భవన్లో కూర్చున్నాం అనుకుంటున్నారా? ఓం శాంతి భవన్లో కూర్చోరా ఎవరు కూడా. మరి ఇంకెక్కడ కూర్చున్నారు మీరందరూ కూడా? బాబ్దాదా యొక్క హృదయ సింహాసనంపై, లేదా బాబా యొక్క నయనాలలో నయన జ్యోతులుగా నయనాల్లో ఇమిడి ఉన్నారు కదా. బాబా యొక్క నయనాలలో ఇమిడి ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా దూరం అయితే అవ్వరు కదా. ఏం చేస్తారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరంలో ఇది అంతిమ కలయిక అని అనడం అయితే అంటారు, కానీ 14/4/94 అంటే సెప్టెంబర్, ఏప్రిల్లో అనమాట. జనరల్గా ఏంటంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా సీజన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆ సీజన్ లో చివరి మురళి అనమాట ఇది. అందుకని బాబా అంటున్నారు ఇది అంతిమ కలయిక అని అనడం అయితే అంటారు, కానీ అంత్యము ఆది యొక్క స్మృతిని ఎక్కువగా ఇప్పిస్తుంది. ఆది అనేది మధ్యమ స్మృతి ఇప్పిస్తుంది, కానీ అంత్యం అనేది ఆదిని స్మృతి ఇప్పిస్తుంది. కాబట్టి ఇది అంత్యం కాదు, అది తీవ్ర వేగంతో ఎగరడానికి ఆది. అనాది స్వరూపము అంటే ఏంటి? అనాది స్వరూపం అంటే ఏమంటారు? ఆత్మస్వరూపాన్ని అనాది స్వరూపము అని అంటారు. మరి అనాది స్వరూపం యొక్క వేగం ఎంత తీవ్ర వేగము అని అంటే, ఈనాటి రకరకాల విజ్ఞాన సాధనాల తీవ్ర వేగం కంటే కూడా తీవ్ర వేగం. విజ్ఞాన సాధనాల యొక్క వేగాన్ని విజ్ఞానం ద్వారా తగ్గించవచ్చు మరియు పట్టుకోవచ్చు, కానీ ఆత్మ యొక్క వేగాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు పట్టుకోలేకపోయారు మరియు పట్టుకోలేరు కూడా. దీంట్లోనే మరి ఏంటి అసలు ఈ ఆత్మ యొక్క స్పీడ్ ఎంత, దీని యొక్క వేగం ఎంత, పరంధామానికి ఎంత సమయంలో చేరుకుంటుంది అనేటటువంటి దాంట్లోపల విజ్ఞానం వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా భావిస్తారు. ఎక్కడ విజ్ఞానం ఫెయిల్ అయిందో అక్కడ శాంతి శక్తి ద్వారా ఏది కావాలి అని అంటే అది చెయ్యవచ్చు. ఆత్మశక్తి యొక్క విమానం యొక్క తీవ్ర వేగాన్ని ఆరంభించండి. స్వపరివర్తనలో కనియండి,
లేదా ఎవరి వృత్తినైనా పరివర్తన చేయడంలో, వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో, సంబంధ సంపర్కాల పరివర్తనలో ఇప్పుడు తీవ్ర వేగాన్ని తీసుకొని రండి. శాంతి శక్తి ద్వారా విజ్ఞాన శక్తి అయితే ఫెయిల్ అయిపోయింది. మీరు శాంతి శక్తి ద్వారా ఏది కావాలంటే చేయొచ్చంట. కాబట్టి ఆత్మశక్తి యొక్క విమానం యొక్క తీవ్ర వేగాన్ని ఆరంభించండి. అంటే ఏంటి? స్వపరివర్తనలో అయినా కానీ తీవ్ర వేగం చేయొచ్చు. ఎవరి యొక్క వృత్తిని, వాళ్ళ యొక్క ఆలోచనలైనా కానీ పరివర్తన చేసేయచ్చు. వాయుమండలాన్నైనా పరివర్తన చేసేయండి. లేదా సంబంధ సంపర్కాల పరివర్తనలో కూడా ఇప్పుడు తీవ్ర వేగాన్ని తీసుకురండి. తీవ్ర వేగాన్ని తీసుకురావడము అంటే తీవ్రతకు గుర్తు ఏంటి అని అంటే ఆలోచించుకొని అయిపోవాలి. నేను ఆలోచించాను కదా, అయిపోతుందిలే అని మాత్రం అనకూడదు. ఆలోచించుకొని అయిపోవాలి. అంటే ఏంటి? సంకల్పము, మాట, కర్మ 3 వెనువెంట శ్రేష్టంగా ఉండాలి. వ్యర్థమైన లేదా వ్యతిరేక సంకల్పాలను పరిశీలిస్తే వాటి వేగం చాలా తీవ్రంగా ఉంటుంది కదా. మామూలుగా సమర్థ సంకల్పాల యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది, వ్యర్థ సంకల్పాల యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇతరుల గురించి నెగిటివ్ ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, ఆలోచనల స్పీడ్ కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడిప్పుడే సంకల్పం వస్తుంది, ఇప్పుడిప్పుడే మాట్లాడేసేసారు, ఇప్పుడిప్పుడే చేసేసారు కూడా. సంకల్పము, మాట, కర్మ 3 కలిసి చాలా వేగంగా జరిగిపోతాయి. వాటి వేగం యొక్క ఆవేశం ఎంత తీవ్రంగా ఉంటుంది అని అంటే, ఆ ఆవేశంలో శ్రేష్ఠ సంకల్పము, కర్మ, మర్యాద, బ్రాహ్మణ జీవితం యొక్క మహానత యొక్క తెలివి అన్ని సమాప్తం అయిపోతాయి. ఆవేశం వచ్చినప్పుడు ఏమని చేస్తారు? సంకల్పము ఫాస్ట్, మాట ఫాస్ట్, చేతలు ఫాస్ట్, అన్ని ఫాస్ట్గా అయిపోతుంటాయి అన్నట్టు. అంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఆ ఆవేశంలో నేను చేసే సంకల్పము శ్రేష్ఠ సంకల్పం అవునా కాదా, నా యొక్క కర్మ ఏంటి, నా యొక్క మర్యాదలు ఏంటి, బ్రాహ్మణ జీవితం యొక్క మహానత ఏంటి, ఈ ఇంగితం, ఈ తెలివి అనేటటువంటి సమాప్తం. కాబట్టి వ్యర్థం యొక్క ఆవేశం ఎలా ఉంటుంది అని అంటే సత్యత యొక్క స్పృహను, యథార్థత యొక్క తెలివిని సమాప్తం చేసేస్తుంది. వ్యర్థంగా ఆవేశం వచ్చేసింది అనుకోండి, ఆవేశం వచ్చినప్పుడు ఏం చేసేస్తారు? ఏది సత్యము, ఏది అసత్యము, సత్యాసత్యాల యొక్క స్పృహ అనేది పోతుంది. యథార్థత ఏంటి అనేటటువంటి తెలివిని కూడా సమాప్తం చేసేస్తుంది. కొంచెం సమయం తర్వాత తెలివి వచ్చి, అరే నేను అలా చెయ్యాలనుకోలేదే, యథార్థం కాదు కానీ అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆ ఆవేశంలో ఏం చేస్తున్నారు? ఆ సమయంలో యథార్థాన్ని గ్రహించకుండా అయథార్థాన్ని యథార్థంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. అవును కదా? పాయింట్ అర్థమవుతుంది అందరికీ? కాబట్టి వ్యర్థం యొక్క ఆవేశము తెలివిని సమాప్తం చేసేస్తుంది. ఈ సంవత్సరం బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలందరూ కూడా విశేషంగా వ్యర్థం నుండి అమాయకులుగా అయిపోయింది. వ్యర్థం అంటే ఏంటి అసలు అని అడగాలంట. ఇప్పుడైతే అడగక్కర్లేదు కదా, అందరికీ కూడా జ్ఞానం పాయింట్ అయితే ఏదైనా అడగాల్సి వస్తుంది. కానీ వ్యర్థం అంటే ఏంటి అని అడగాల్సిన పరిస్థితి అయితే రావడంలా. వ్యర్థం అంటే అందరు కూడా దీంట్లో అనుభవజ్ఞులు అయిపోయారు కదా. మీరు ఎప్పుడైతే సత్యకి రాజ్యంలో ఉండేవాళ్ళు అప్పుడు వ్యర్థము మరియు మాయతో అమాయకంగా ఉండేవారు. అందువల్లనే దేవతలు ఏమంటారు అంటే మహానాత్మలు అని అంటారు కదా, సాధు స్వభావం కలిగిన వారు అని అంటారు. మరి అటువంటి ఆ సంస్కారాన్ని మీ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి వెలికి తీయండి. వ్యర్థం యొక్క అవిద్యా స్వరూపులుగా అవ్వండి. అవిద్యా స్వరూపం అంటే వ్యర్థం అంటే ఏమిటో తెలియనటువంటి వారిగా అయిపోండి. సమయము, శ్వాస, మాట, కర్మ అన్నింటి లోపల కూడా వ్యర్థం నుండి అవిద్య అంటే అమాయకులుగా అయిపోండి. ఎప్పుడైతే వ్యర్థం నుండి అవిద్యగా అయిపోతారో అప్పుడు దివ్యత అనేది స్వతహాగానే మరియు సహజంగానే అనుభవం అవుతుంది. అంతేకాదు ఆ దివ్యతని అనుభవం కూడా చేయించగలుగుతారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, మేము పురుషార్థం చేస్తూనే ఉన్నాము కదా, పురుషార్థం చేస్తూనే ఉన్నాము అని ఇప్పటి వరకు అదే ఆలోచించమాకండి. పురుషుడు ఈ రథం పైన సవారీ చేస్తున్నాడు అంటే పురుషుడిగా అయ్యి రథం ద్వారా చేయించాలి. దీన్నే పురుషార్థము అని అంటారు కదా. 26/4/83 మురళిలో చెప్పారు పురుషార్థము. పురుష అర్థ రథి. రథి అంటే రథికుడు.
పురుష ఆత్మ పురుషుడిగా ఉండి ఈ యొక్క పంచతత్వాలతో తయారైనటువంటి యొక్క శరీరం అనేటటువంటి రథం పైన స్వారీ చేయడం. ఏంటి సింపుల్ గా చెప్పాలంటే స్వరాజ్యాధికారిగా అవడం. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా మనం చెప్పినట్టుగా అవి నడుస్తున్నాయా? వాటి అనుసారంగా మనం నడుస్తున్నామా? ఎలా ఉంది స్థితి? చూడాలనుకోలేదు కానీ చూసేసాను, అనాలనుకోలేదు అనేసేసాను, తిట్టాలని అనుకోలేదు తిట్టేశాను, పిల్లల్ని కొట్టాలి అనుకోలేదు కొట్టేశారు. ఏమంటారు దాన్ని? ఏమంటారు దాన్ని? పురుషుడిగా అయ్యి రథము ద్వారా చేయించాలి. దీన్నే పురుషార్థము అని అంటారు. పురుషార్థం నడుస్తుంది అని అనడం కాదు, పురుషార్థి సదా ఎగురుతున్నారు అని అనాలి. అట్లాంటి వాళ్ళని అంటారు ఏమని అంటే యథార్థ పురుషార్థి. పురుషార్థము అంటే ఒక్కసారి చేసిన పొరపాటు మాటి మాటికి చేయమని అర్థం కాదు. ఇలా పురుషార్థాన్ని మీ సాకుగా చేసుకోమాకండి, యథార్థ పురుషార్థిగా కావాలి. మీ స్వభావం కూడా ఎలా ఉండాలి అని అంటే స్వాభావికంగా ఉండాలి, అతి సహజంగా ఉండాలి. చాలా మంది శ్రమ చేస్తూ ఉంటారు, నేను పురుషార్థం చేస్తున్నాను అని కష్టపడుతూ ఉంటారు. అలా శ్రమ పడుతూ చేసేటటువంటి పురుషార్థాన్ని బాబా చూడాలి అనుకోవటంలా జాలి పడుతూ ఉన్నారు బాబా పిల్లలని మీ అందరి పట్ల కూడా. మీ స్వభావం స్వాభావికంగా ఉండాలి, సహజంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు శ్రమను తొలగించుకోండి. అల్పకాలిక ఆధారాల తోడు దీనిని వేరుగా పెట్టుకుని ఉంచారు. ఈ అల్పకాలిక తోడు యొక్క ఒడ్డుని ఇప్పుడు వదిలేసేసేయండి. ఏదో ఒక ఆధారం తీసుకుంటూ ఉంటారు, ఆ టీచర్ ఎక్కడ మాకు కావాలి, లేకపోతే మాకు అది బేస్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, రకరకాల వ్యక్తుల యొక్క సంబంధికుల యొక్క సాధనాల యొక్క ఆధారాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. కొద్దిమంది చూడండి యోగం చేయమన్నాం అనుకోండి, ఎర్ర లైట్ ఉంటేనే యోగం, లేకపోతే యోగం. కొద్దిమందికి మ్యూజిక్ అది కామెంటరీ వింటేనే యోగం కుదురుతుంది, లేకపోతే యోగం. అంటే ఏంటి? సాధనాలని ఆధారం తీసుకున్నారు. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ఏదైతే పురుషార్థం లోపల ఆధారంగా పెట్టుకున్నారో ఆ ఆధారం అనేటటువంటి యొక్క అల్పకాలిక తోడు యొక్క ఒడ్డుని ఇప్పుడు వదిలేసేసాయి. ఎప్పటి వరకైతే ఈ హద్దులు ఉంటాయో అప్పటి వరకు బాబా తోడు యొక్క అనుభవం కానివ్వదు. అవి ఆధారము, అవి ఉంటేనే నాకు యోగం కుదురుతుంది, అవి ఉంటేనే అంటున్నారు. అవి వదిలేసేసి బాబాని పట్టుకోండి చాలు. అవి వదలనంత వరకు కూడా బాబా తోడు యొక్క అనుభవం మాత్రం కాదు. మరియు బాబా యొక్క తోడు లేనప్పుడే హద్దు యొక్క ఒడ్డులను ఆధారంగా తీసుకుంటూ ఉన్నారు. బాబా నాకు తోడున్నారు, నా ఎదురుగా ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, నా యొక్క తలపైన అభయ హస్తంలాగా ఉన్నారు, ఛత్ర ఛాయలాగా ఉన్నారు, వెన్నంటే ఉన్నారు. చూడండి బాబా ఎక్కడున్నారు? మీ పక్కన ఉన్నారా, ఎదురుగా ఉన్నారా? ఎక్కడున్నారు బాబా? ఏమనిపిస్తుంది? నాకు బాబా ఒక్కడే సర్వస్వం. ఏక్ బాబా దూసరా పోయి, ఒక్క బాబా తప్పించితే నాకు ఇంకెవ్వరూ లేరు అనేటటువంటి యొక్క అనుభవం ఉందా? లేదు. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే ఎట్లా కుదురుతుంది? చెక్ చేసుకోండి. ఆ బంధనాలు, ఈ బంధనాలు అవన్నీ తప్పదు కన్నయ్యా, ఉండాలి కదన్నయ్యా అని అంటుంటారు. అన్నిటినీ వదిలేసేసేయండి, ఒక్క బాబాను తోడు చేసుకోండి. బాబా నీవే నాకు ఆధారం, బాబా నీవే నాకు సర్వస్వం, బాబా నీవే నా తోడు, నా తోడు నీడ అన్నీ నువ్వే. వాగ్దానం చేశాం కదా మనం, బాబా నువ్వు రావాలే కానీ నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నీతోనే నిద్రిస్తాను, నీతోనే విహరిస్తాను అన్నారు కదా. ఎక్కడ నిద్రపోతున్నారు? ఇంట్లో ఏసీ వేసుకొని డబల్ కాట్ మంచం మీద హ్యాపీగా పడుకుంటున్నారా? ఎక్కడ పడుకోవాలి? ఈ శరీరం అనేటటువంటి కారుని పరుపు అనే గ్యారేజ్ పైన పడుకోబెట్టి ఆత్మలైన మనమంతా కూడా పరంధామానికి వెళ్ళి బాబా యొక్క ఒడిలో నిద్రపో. అలానే నిద్రపోతూ ఉన్నారా? లేదన్నయ్య సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉన్నాము, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు సెల్ ఫోన్ పక్కన పడేసి నిద్రలోకి వెళ్తున్నాము. టీవీ చూస్తూ అలసట వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో ఆటో ఆఫ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్కి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంట. తెలుసా మీకు? అలా ఆఫ్ చేసేసుకొని నిద్రపోతున్నాం అంటున్నారా? ఎలా ఉంది మీ స్థితి? చెక్ చేసుకోండి. పడుకునేటప్పుడు ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? లేవుగానే మొట్టమొదట మీకు ఏదైతే గుర్తుకొస్తుందో
బాబా కాకుండా ఏవైతే గుర్తుకొస్తున్నాయో వాటితో మీ యొక్క కార్మిక అకౌంట్ ఉందని అర్థము. లేచి లేవగానే ఎవరు గుర్తు రావాలి? అసలు పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా మనం ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన సంకల్పాలు చేయాలి, ఏ విధమైన పరివర్తన చేసుకోవాలి అన్న విషయాన్ని 31/12/1970 మురళిలో చాలా చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా దాన్ని రిఫర్ చేసుకోండి. బాబా తోడు లేకపోతేనే హద్దు యొక్క ఒడ్డులను ఆధారంగా చేసుకుంటున్నారు. మీ స్వభావ సంస్కారాల యొక్క లేదా పరిస్థితుల యొక్క హద్దులు ఏవైతే తయారు చేసుకున్నారో అవన్నీ కూడా అల్పకాలికంగా కనిపించేవన్నీ మోసం చేసేవి. మోసపోముకండి. బాబా యొక్క తోడు మీ ఛత్రఛాయ. అల్పకాలిక విషయాలు మోసపూరితమైనటువంటివి. మాయ యొక్క మధురాతి మధుర విషయాలు చాలా వింటూ ఉంటారు, చాలా విన్నారు కూడా కదా. ఎలా అయితే ద్వాపరయుగంలో శాస్త్రాలు తయారు చేసేవాళ్ళు చాలా తెలివైన వారు, ఎంత మధురాతి మధుర విషయాలు తయారు చేశారో కదా. విషయాలు తయారు చేయడంలో ఒకరికంటే ఒకరు చాలా చాలా తెలివైన వారు కదా. ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, దాన్ని కోరంతలు కొండంతలు చేసి విస్తరింప చేసేయడంలో మీరందరూ దిట్టలేనే నాకు తెలుసు అని అంటున్నాడు. మాయా ప్రకారంగా మిమ్మల్ని ఏం చేసేస్తూ ఉంటుంది. ఆ విషయంలో తెలియగల వాళ్ళే కదా. కాబట్టి బాబా అంటున్నాడు, విషయాలు తయారు చేయకండి. ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, దాన్ని పెద్దదిగా అనుకోమాకండి, విషయాలు చూడమాకండి, విషయాలు చేయకండి. ఏం చేయాలి? బాబాను చూడండి, బాబా సమానంగా చేయండి, బాబా సమానంగా తయారవ్వండి. ఏదైనా విషయం ఎదురుగా వస్తే విషయాలు తయారు చేయడం సెకండ్లో వస్తుంది. ఎందుకంటే మా యొక్క వేగం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కదా. ఎంత సుందరాతి సుందరమైనటువంటి విషయాలు తయారు చేస్తున్నారు అంటే, ఆ విషయాలంట వింటూ ఉంటే బాబా కూడా నవ్వు వస్తుందట. మరి ఇతరులు అయితే వాటికి ప్రభావితం అయిపోతూ ఉన్నారు. బాగా చెప్పారు, చాలా బాగుంది, సరైన విషయం అని ఇతరులకు మరియు స్వయానికి కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ సమయం యొక్క తీవ్ర వేగాన్ని చూసి ఇప్పుడు ఈ హద్దుల నుండి తీవ్రమైన వేగంతో పైకి ఎగిరిపోవాలి. ఈ అనేక రకాల విషయాలు అనేటటువంటివి వ్యర్థం యొక్క రోల్ని తయారు చేస్తూ ఉంటాయి. రోల్ పైన రోల్ తయారైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలతో మీరు అమాయకులుగా అయిపోండి. ఈ అమాయక స్థితి ద్వారా తయారైపోయిన సేవా వేదిక మీ ఎదురుగా వస్తుంది. ఈ సంవత్సరం యొక్క యథార్థ పురుషార్థానికి ప్రత్యక్ష ఫలానికి గుర్తు. తయారుగా ఉన్న సేవ మీ ఎదురుగా వస్తుంది. వ్యర్థాన్ని ఎదుర్కోవడాన్ని సమాప్తి చేసే సేవ. అప్పుడు సేవ అవకాశం మీ ఎదురుగా వస్తుంది. అదట్లా ఇదట్లా అని వ్యర్థంగా ఉంటూ ఉన్నారనుకోండి, సేవ చేసే అవకాశం ఎట్లా వస్తుంది? అసలు వ్యర్థాన్ని వదిలేసేసే సేవ చేసే అవకాశం మీ ఎదురుగా వస్తుంది. లేకపోతే సేవ ఏముంది, సేవ ఏం లేదు, సేవ ఏం లేదు ఎక్కువగా వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు అట్లున్నారు, ఈ విషయాలు వ్యర్థం ఎక్కువైపోతాయి అంటారు కదా. ఖాళీ మన్ సైతాన్ కా ఘర్ హోతా హై అని అంటారు. ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల కొంప అని అంటుంటారు. అందులో ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి విషయాలు, ఏదైనా ఒక చిన్నది జరిగితే దాన్ని గోరంతలు కొండంతలు చెయ్యకండి. విషయాలను తయారు చేయకండి. ఆ విషయాలలో మీరు బోలాగా అయిపోండి, అమాయకులుగా అయిపోండి. వ్యర్థాన్ని ఎదుర్కోవడాన్ని సమాప్తి చేసేసేయండి. అప్పుడు సేవ అవకాశం మీ ఎదురుగా వస్తుంది. మీరందరూ కూడా అనేక సంవత్సరాలుగా సేవకు నిమిత్తంగా అయ్యారు కదా. అందరూ ఏమనుకుంటున్నారు? సేవాదారి అనుకుంటున్నారా? లేదు లేదు, మాకు సేవ చేసే పని లేదు, మేము కేవలం జూమ్ మీటింగ్ వింటాము, ఆ తిప్పలేదు రామన్నే పడతాడు, లేకపోతే బాబా పడతాడు, నాకే సంబంధం లేదు అనుకుంటూ ఉన్నారా? ఎలా ఉంది మీ యొక్క స్థితి? మీరందరూ కూడా అనేక సంవత్సరాలుగా సేవకు నిమిత్తంగా తయారైపోయారు. ఇప్పుడు ఇతరులను నిమిత్తంగా చేసే సేవకు నిమిత్తంగా ఉండి, వారేమో మైకు, మీరేమో మైక్. చాలా సమయం నుంచి మీరు మైక్ అయ్యారు కదా, కాబట్టి ఇతరులను మైక్ గా తయారు చేసేసేయండి అని అంటున్నారు. మీరేమో శక్తి స్వరూపంగా అయిపోండి. మీ మైటితో మైక్ నిమిత్తం అయిపోవాలి. దీన్నే తీవ్రమైన వేగవంత విమానము అని అంటారు.
కాబట్టి ఏం చేయాలి అర్థమైందా? మైక్గా కావాలా, మైట్గా కావాలా? ఇప్పటిదాకా మీరు చెబుతూ వచ్చారు కదా, ఇప్పుడు చెప్పడం కాదు, చెప్పేటటువంటి వాళ్ళని తయారు చేయండి. మీరు శక్తి స్వరూపంగా తయారైపోండి. ఎవరైతే ఇప్పుడు గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఋషులు వాళ్ళు వచ్చారనుకోండి, అడవుడిగా స్పీకర్లు గంటలు గంటలు వాళ్ళేం మాట్లాడరు. వాళ్ళ తరపున వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. స్వామివారు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా వివరణ అంతా కూడా ఇస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఆశీర్వచనం లాగా ఇస్తూ ఉంటారు. అలానే మనం కూడా ఏం చేయాలి? శక్తి స్వరూపంగా అయిపోవాలి. ఏదైనా సేవకి వెళ్తూ ఉన్నాం అనుకోండి, అందరూ వెళ్తూ ఉంటాం కదా, చెప్పేది ఒకళ్ళే, మరి 10 మంది వెళ్తూ ఉంటారు తోడు. మరి వెళ్ళి చేయాల్సింది ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాయుమండలాన్ని శుద్ధీకరణ చేయాల్సిన బాధ్యత మనది. అంతేగాని అక్కడికి వెళ్ళి ఊరినే వ్యర్థమైన విషయాలు మాట్లాడుకుంటూ సమయాన్ని వ్యర్థం చేయకండి. బాబా అక్కడ ఒకళ్ళు అవకాశం చెప్పడానికి ఒకళ్ళే సరిపోతారు, కానీ 10 మందిని తీసుకెళ్తూ ఉన్నారు అని అంటే మన ద్వారా బాబా చేయించుకునే కార్యం ఒకటి ఉంది. ఎందుకని మనం అందరము కూడా శ్వేత వస్త్రదారులై సేవా స్థానానికి వెళ్ళాము అని అంటేనే అక్కడ ఆటోమేటిక్ గా ఒక విధమైనటువంటి ప్రభావం అనేది ఏర్పడుతుంది. అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా మీరు బాబా నుంచి శక్తిని తీసుకొని మీ యొక్క వృత్తి ద్వారా వాయుమండలం మొత్తాన్ని పరివర్తన చేసేయండి. ఆత్మలందరికీ కూడా సకాశిస్తూ ఉండండి, సంకల్పాలను ప్రసరింపచేస్తూ ఉండండి. బాబా నుంచి శాంతి కిరణాలను తీసుకోండి. అక్కడ ఏదైతే మీటింగ్ జరుగుతూ ఉందో ఆ మీటింగ్ చుట్టూరా ఉన్నటువంటి వాతావరణానికి, ఆత్మలకి యొక్క వైబ్రేషన్స్ ను వ్యాపింపచేస్తూ అది సేవ అంటే. అంతేకాని మేము ఖాళీకి వెళ్ళాము, ఊరకనే వెళ్ళొచ్చాము అనేసి పట్ల కాదు. ఏ సేవలైనా కానీ ప్రతి దానిలో సేవ అనేది ఇమిడి ఉంది. సేవ చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి సేవ లేకుండా ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సేవ ఉంటూనే ఉంటుంది. నాకు సేవ లేదు అని అనుకోవద్దు. అరే ఇంట్లో కూర్చొని మనసా సేవ చేయండి. మనసా సేవ ఎంత సమయం కావాలంటే అంత సమయం ప్రశాంతంగా కూర్చోండి. అసలు ఇంట్లో కూర్చొని యోగం చేయడాన్ని ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. 1 గంట సేపు నేను కదలకుండా కూర్చొని యోగం చేస్తున్నానా లేదా? ఎంత సమయం నేను చేయగలుగుతున్నాను? ఎప్పుడైనా కానీ ఒక 40 రోజుల పాటు మీ ఇంటిలోనే మీకు నచ్చిన స్థానంలో మీరు కూర్చొని ఒకే సమయంలో, ఒకే స్థితిలో, ఒకే టైంలో, ఒకే ప్లేస్ లో 40 రోజులు కూర్చొని చేయండి. ఆటోమేటిక్ గా అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఏం చేయాలో అర్థమైందా మీ అందరికీ? వేగవంతమైన విమానమే కదా మీరందరూ కూడా. అంతేగాని అప్పుడప్పుడు వేగంగా, అప్పుడప్పుడు నెమ్మదిగా వెళ్ళేవాళ్ళైతే కాదు కదా. సదా తీవ్రమైన వేగవంత విమానంలో ఎగురుతూ ఉంటారు. మేఘాలు వస్తాయి కదా, మేఘాలను చూసి భయపడమాకండి సుమా. ఎందుకంటే మేఘాలంటే ఏంటి అనుకుంటున్నారు? ఈ విషయాలే. మీకు తెలుసా, అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, విషయాలు ఉన్నాయి కదా. తెలీదా నీకు? భలే వాళ్ళే, నేను చెప్తాను కూర్చోండి అని చెప్పి కథలుగా పుంకాలుగా చెప్పేస్తూ ఉంటూ ఉంటారు అనమాట. ఇవే ఆ విషయాలు అనేటటువంటి మేఘాలను చూసి మీరు భయపడమాకండి. వీటిని సెకండ్లో దాటేసేసేయండి. కొద్దిమంది చూడండి, కాసేపు మాట్లాడుకుంటుంటేనే అర్థమైపోతుంది వీళ్ళు వ్యర్థం మాట్లాడుతున్నారా, సమర్థం మాట్లాడుతున్నారా అని. వ్యర్థం అనుకోండి, వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసి బస్. విధిని తెలుసుకోండి మరియు ఆ విధి ద్వారా సిద్ధిని పొందండి. ఒకవైపు మంత్రతంత్రాల శక్తి కానీ మీది విధి సంపన్నమైన సిద్ధి శక్తి. బయట వాళ్ళదైతే మంత్రతంత్రాలతో ఏదో సిద్ధి రిద్ధి చేసేస్తా ఉంటారు. మీదైతే విధిపూర్వకమైనటువంటి సంపన్నపూర్వకమైనటువంటి సిద్ధి యొక్క శక్తి. మంత్రతంత్రాలు అంటే అల్పకాలికమైనటువంటివి, కానీ ఈ విధి ద్వారా ఏదైతే సిద్ధి లభిస్తుందో అది సదాకాలికమైనటువంటిది. బాబ్దాదా ఇప్పుడు ఇలాంటి గ్రూప్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారట. మనస్సులో, మాటలో, సంపర్కములో సదా అర్జునుడిగా ఉండాలి. నేను ఏదైతే చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. నేను అంటే దేహాభిమానంతో కూడింది కాదు. నేను అంటే శ్రేష్టాతి శ్రేష్టాత్మను. అర్జునుడు అంటే ఎవరు? నేను ఏదైతే చేస్తానో నన్ను చూసి అందరూ కూడా అదే చేస్తారు. అట్లాంటి వాళ్ళే అర్జునుడు. మొదటి నంబర్ అర్జునుడు అనే మహిమ ఉంది కదా. అర్జునులు అంటే అలౌకికమైనటువంటి జనులు. ఇటువంటి గ్రూపును బాబ్దాదా చూడాలి అనుకుంటున్నారు. అంతేకాని ఆ విషయాలు, ఈ విషయాలను చూడమాకండి, ఇతరులను చూడమాకండి, ఇతరుల వ్యర్థాన్ని వినమాకండి. కేవలం అలౌకికంగా ఉండండి. మీ యొక్క సంకల్పము కానీ, మాట కానీ, కర్మ కానీ
అన్నింటిలో కూడా అలౌకికత అనేది ఉండాలి, దివ్యత యొక్క మెరుపు కనపడాలి. అటువంటి వారిని ఏమంటారు అంటే అర్జునులు లేక అలౌకిక జనులు అని అంటారు. మరి ఇటువంటి గ్రూప్ని ఈ సంవత్సరం తయారు చేస్తారా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ తయారు చేస్తారా అని అడుగుతున్నారు. ఏమంటారు మీరు? ఈ గ్రూప్ లో రావాలి అనుకుంటున్న వాళ్ళ చేతులు ఎత్తండి. అసలుకి నేను ఈ గ్రూప్ లో వద్దాం అనుకుంటున్నానా, వచ్చే గ్రూప్ లో వద్దాం అనుకుంటున్నానా? నేను తయారవ్వాలి, నేను అర్జునుడిని అనేవాళ్ళు ఏం చేయము, అయిపోతుంది. పరిస్థితులు అలాంటివి, నాకు సహాయం లభించడం లేదు, ఆశీర్వాదాలు లభించడం లేదు, తోడు లభించడం లేదు అనే సమాచారం నా దగ్గరికి రాకూడదు సుమా. ఎవరికైతే కొంచెం సమయం కావాలో వాళ్ళ చేతులు ఎత్తండి. ఎంత సమయం కావాలి మీరు సంపూర్ణంగా అర్జునులాగా తయారవడానికి? 2 నెలలు చాలా? సంవత్సరం కావాలా? ఏ గ్రూప్ వచ్చినా వారిని అడిగి తర్వాత ఫలితం చెప్పండి. ముందు టీచర్స్ కదా, ఎందుకంటే ఎవరైతే నిమిత్తంగా అయిపోతారో వారి యొక్క సూక్ష్మమైనటువంటి వాయుమండలము తరంగాలు తప్పకుండా వెళ్తాయి. కోటాను కోట్ల రెట్లు పుణ్యం కూడా లభిస్తుంది, మరియు కోటాను కోట్ల రెట్లు నిమిత్తంగా కూడా అవుతారు. మరే మాట లేదు కదా. టీచర్ కావడం చాలా మంచిది. అసలు గద్దె లభిస్తుంది కదా, గద్దె లభిస్తుంది కదా. అందరూ కింద కూర్చుంటారు, వీళ్ళేమో సింహాసనం మీద కూర్చుంటారు. దాది దీది అనే టైటిల్ కూడా లభిస్తుంది కదా. కానీ జాగ్రత్త, బాధ్యత కూడా అంతగానే లభిస్తుంది, అంతగానే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ తప్పు చేస్తే స్టూడెంట్ వరకే, కానీ టీచర్ తప్పు చేస్తే ఆ తప్పు ఎంతమంది మీద ప్రభావం పడుతుంది? అనేక మంది ఆత్మల మీద ప్రభావం పడుతుంది. నాకు గద్దె లభించింది కదా, హ్యాపీగా గద్దె ఎక్కేసేసి నేను క్లాసులు ఇస్తున్నాను అనుకోవద్దు. ఏమనుకోవాలి? బాధ్యత కూడా అంతగానే ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఈ సంవత్సరంలో ఏదో ఒక నవీనతను చూపించండి. చేతులైతే చాలా సార్లు ఎత్తాము, ప్రతిజ్ఞలు కూడా చాలా సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాము అని అనుకోమాకండి. ఈ విధమైన సంకల్పాలు కూడా సూక్ష్మంగా కూడా రారాదు, ఇతరుల గురించి కూడా రాకూడదు. ఈ సంకల్పాలు కూడా మనం ఏం చేస్తామంటే డీలాగా చేసేస్తా ఉంటాం. ప్రతి సంవత్సరం బాబా ప్రతిజ్ఞలు చేయించుకుంటున్నాడు, చాలా సంకల్పాలు చేశాము, ప్రతిజ్ఞలు చేశాము. అసలు గతం అయిపోయింది. ఇప్పుడేంటి ప్రజెంట్? నేను ఏ విధంగా తయారు కావాలి, బాబా నా నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు? స్నేహానికి గుర్తేంటి? స్వయాన్ని పరివర్తన చేసేసుకుంటూ ఉన్నారు. అంతేకాని ఈ సంకల్పాలు కూడా డీలా చేసేస్తూ ఉంటాయి. ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇలా అవుతూనే ఉంటుంది. ఈ తరంగాలన్నీ కూడా మిమ్మల్ని బలహీనపరుస్తూ చేస్తూ ఉంటాయి. కాబట్టి దృఢ సంకల్పాలు చేయండి. నేను తప్పక చేయాల్సిందే, నేను తప్పక అవ్వాల్సిందే, నేను అర్జునుడిగా అవ్వాల్సిందే, నేను స్వయం పరివర్తన అవ్వాల్సిందే, నేను విషయాలను చూడను, ఒక్క సెకండ్లో దాటుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోతాను అనేటటువంటి దృఢ ప్రతిజ్ఞ చేయండి. ఆ దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా మీలో సఫలతను తీసుకొచ్చేసేస్తుంది. అంతేకాని బలహీన సంకల్పాలను ఎట్టి పరిస్థితులలో కూడా ఉత్పన్నం చెయ్యకండి. వాటి పాలనలో కూడా చాలా సమయం వ్యర్థమైపోతూ ఉంది. అవి చాలా త్వరగా ఉత్పన్నం అయిపోతూ ఉంటాయి. ఎన్ని పుడతాయి అంటే ఒక్క సెకండ్ లో 100 పుడతాయంట. వాటిని పాలన చేయడం ఎంత సమయం పడుతుంది? తొలగించుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది, మరియు సమయం కూడా పడుతుంది. బాప్దాదా యొక్క వరదానము లేక ఆశీర్వాదాలను కూడా వంచితం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? శుద్ధ సంకల్పాలతో ఎలా బంధించాలి లేదా ఆక్రమించాలి అంటేనంట అది ఒకరికొకరు ఛత్రఛాయిగా అయిపోవాలంట. ఎవరైనా కొద్దిగా బలహీనంగా ఉన్నారనుకోండి, వారి కోసం కూడా ఈ శుద్ధ సంకల్పాల ఆక్రమణ అనేది ఛత్రఛాయలాగా అయిపోవాలంట. రక్షణ సాధనలాగా అయిపోవాలి, తోటలాగా అయిపోవాలి. శుద్ధ సంకల్పాల శక్తిని ఇప్పుడు తక్కువగా గ్రహించారు. ఒక శుద్ధ లేదా శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పం ఎంత అద్భుతం చేయగలదో ఆ అనుభూతిని ఈ సంవత్సరంలో చేసుకుని చూడండి. అభ్యాసం మొదట్లో యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పం అనేది ఎట్లాంటిది అని అంటే మీరు చేసేటటువంటి శుద్ధ సంకల్పాన్ని కట్ చేసేస్తుంది అనమాట. ఎలాగైతే కౌరవులు పాండవుల బాణాలతో యుద్ధం చూపిస్తూ ఉంటారు కదా, ఒక బాణం మరో బాణాన్ని దారిలోనే సమాప్తం చేసేస్తూ ఉంటుంది కదా, అలానే ఒక సంకల్పాన్ని సమాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు చేస్తుంది. కానీ దృఢ సంకల్పం ఉన్నటువంటి వారికి వారికి విజయ తిలకం అనేది సదా ఉంటుంది. ఇప్పుడు దీనిని ప్రత్యక్షం చేయండి, అప్పుడు వ్యర్థం అనేది స్వతహాగానే గొప్ప.
వ్యర్థానికి సమయం ఇస్తున్నారు, కట్ చేయడం లేదు కానీ దాని రంగంలోకి వచ్చేస్తున్నారు, దాని రంగులోకి వచ్చేస్తూ ఉన్నారు. సెకండ్ కంటే తక్కువ సమయంలో కట్ చేస్తుంది అంటున్నారు. కాబట్టి మీ యొక్క శుద్ధ సంకల్పాలతో దానిని సమాప్తం చేసేసేయండి. ఏంటమ్మా ఏదో సౌండ్ వస్తుంది కదా? శుద్ధ సంకల్పాలతో సమాప్తి చేయండి. సర్వుల శుభ సంకల్పాల వాయుమండలం యొక్క ఆక్రమణ అద్భుతం చేసి చూపిస్తుంది. అవడం లేదు, చేయడం అయితే చాలా చేస్తున్నాము, వినడం చాలా వింటున్నాము, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది, కానీ అవడం లేదు అని ముందు నుండి ఇలా ఆలోచించమాకండి. ఈ వ్యర్థ వాయుమండలం కూడా మిమ్మల్ని బలహీనంగా చేసేస్తుంది. అవ్వవలసిందే అని దృఢత్వం పెట్టుకోండి, ఎగిరిపోండి, చేయలేదేముంది అసలుకి. కానీ మొదట స్వయం పైన ధ్యాస పెట్టుకోండి. స్వయం యొక్క ధ్యాసయే ఒత్తిడిని సమాప్తి చేసేస్తుంది. ఓకేనా? ఏం చేయాలో అర్థమైందా? ఏదో చెప్పుకుంటూ పోతున్నారు అనుకుంటున్నారా? ఫాలో అవుతున్నారు కదా? కృష్ణారెడ్డనయ్య ఫాలో అవుతున్నారా? పాయింట్స్ అర్థమవుతున్నాయా? స్పందన లేదు. మొదట స్వయం పైన ధ్యాస పెట్టుకోండి. స్వయం యొక్క ధ్యాసయే ఒత్తిడిని సమాప్తి చేసేస్తుంది. ఏం చేయాలో అర్థమైంది కదా? ఇదైతే ఇది ఇలా అవుతూనే ఉంటుంది. ఇంతకు ముందు కూడా ప్రతిజ్ఞ చేశాము అని ఎవరైనా అంటే అసలు ఆ మాటలు మీరు వినమాకండి. దీనిలో బలహీనలకు సహకరించమాకండి. వారిని మీ తోడుగా మీరు చేసేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇలా అలా మాట్లాడుతుంటే ఒకరికొకరు శుభం మాట్లాడండి, శుభం ఆలోచించండి, శుభం చెయ్యండి అని చెప్పండి. అందరూ సంతోషంగా సంతుష్టంగా ఉన్నారు కదా? అందరితో మాట్లాడాను కదా? ఇది కూడా బాబా యొక్క స్నేహం. స్నేహానికి గుర్తేంటి? స్నేహి యొక్క లోపాన్ని చూడలేరు, స్నేహి యొక్క పొరపాటుని తమ పొరపాటుగా భావిస్తారు. బాబా కూడా ఎప్పుడైనా పిల్లల గురించి ఏ విషయమైనా వింటే అది నా విషయం అనుకుంటారట. కాబట్టి స్నేహిగా, సంపన్నంగా, సంపూర్ణంగా, సమానంగా చూడాలి అని అనుకుంటూ ఉన్నారు. అందరూ స్నేహంతో ఒక మాట బాబ్దాదా ముందు మనస్సుతో, పాటలతో, మాటలతో, సంకల్పంతో తప్పక చెప్తూ ఉన్నారు. బాబ్దాదా అయితే అందరివి వింటారు. కాకపోతే అందరూ ఒక విషయాన్ని మాటి మాటికి చెప్తున్నారట. ఏమని అంటే బాబా యొక్క స్నేహానికి బదులు ఏమి ఇవ్వాలి? నాకు బాబా పట్ల స్నేహం ఉంది, కరెక్టే, స్నేహానికి రిటర్న్ ఏమి ఇవ్వాలి నేను అని అడుగుతూ ఉన్నారంట. ఎందుకంటే అసలు ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు కదా? కోట్లలో కొద్ది మంది అయితే అయిపోయారు కదా, కానీ కొద్ది మందిలో మాత్రం కొద్ది మంది అవ్వలేదు. కోట్లలో కొద్ది మందిగా అయితే అయిపోయారు, దీనిలో అయితే అందరూ పాస్ అయిపోయారు. బాబా బదులు ఏం కోరుకుంటున్నారు? బాబాకి బదులు ఏంటంటే స్నేహానికి రిటర్న్ ఇవ్వడం అంటే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. అర్థమైందా? అంతే, ఇదే బదులు. ఇదైతే చేయగలుగుతారు కదా, స్నేహం కోసం ఇది కూడా చేయలేరా? అడుగుతున్నారు బాబా. నా పైన స్నేహం ఉంది కదా, మరి స్నేహానికి బదులేమి ఇస్తారు? సో ఇవన్నీ పరివర్తన చేసుకోండి. ఓకే కదా? చేయగలుగుతారు కదా? పై స్నేహం కాదు కదా, స్నేహం కోసం త్యాగం చేయడానికి తయారైనా? బాబా ఏ ఆజ్ఞ ఇచ్చినా తయారైనా? స్నేహం అందరికీ 100% ఉందా లేకపోతే శాతం ఉందా? ఎలా ఉంది? నాకు బాబా పట్ల 100% స్నేహం ఉంది అంటున్నారా, లేకపోతే కొంచెం ఉందంటున్నారా? మరి మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడానికి తయారైనా? స్నేహం దృష్టిలో ఇది త్యాగమా లేక భాగ్యమా? భక్తులైతే తల తీసి ఇచ్చడానికి కూడా తయారుగా ఉన్నారంట, కానీ మీరు రావణాసుని తల తీసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? శరీరం యొక్క తల తీసేయమాకండి, రావణాసుని యొక్క తలలు ఉన్నాయి కదా, ఆ తల తీసేసేయండి. 5 తలలు తీసేస్తారా లేకపోతే 1, 2 ఉంచుకుంటారా? మీరు బలహీనత ఏది ఉందనుకోండి, ఆ బలహీనత యొక్క తల ఏదైనా అవసరం వస్తున్నదా ఉంచుకుంటారా? 5 కాదు, కానీ మూర్ఖత్వం అనే 6వ తల చూపిస్తారు కదా, దాన్ని ఉంచుతారా? ఎలా ఉంది స్థితి అని అడుగుతారు. అచ్చా, ఓ మనస్సు అనే విమానము ద్వారా ఎగిరే నలువైపులా ఉన్న మధుబన నివాసి అవ్యక్త రూపధారి ఆత్మలకు మరియు వెనువెంట సంకల్పం అనే విమానము ద్వారా
మధువనానికి చేరుకునేటటువంటి శ్రేష్టాత్మలకు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ స్నేహి స్నేహములో త్యాగం యొక్క భాగ్యం యొక్క శ్రేష్ఠ సంకల్పం చేసే ఆత్మలకి సదా వన్ సంకల్పాన్ని ప్రత్యక్ష జీవితంలో తీసుకువచ్చే బాబాకి సమీప ఆత్మలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు దేశ విదేశాల్లోని ప్రతి ఒక్క బిడ్డకి కూడా పేరు పేరున విశేషత సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే.